ఒడ్డిమెట్ట ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైకరపేటకు 10 కిలోమీటర్ల దూరంలో, నక్కపల్లికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఒడ్డిమెట్టలో ఎంతో ప్రసిద్ధి చెందిన వినాయకుడి దేవాలయం. ఈ దేవాలయంలో ఎన్నో ఏళ్ల చరిత్ర గల వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఈ దేవాలయం చరిత్ర కంటే ముందు ఈ ఊర్లోకి అడుగు పెట్టగానే ఎత్తైన ప్రదేశంలో కనబడే ఇల్లులు, పశువుల గుడిసెలు, ప్రేమ అనురాగంతో మాట్లాడే మనుషులు, కష్ట సుఖాలతో ముందుకు సాగే మనుషులను చూస్తే మనం ఒక కొత్త ప్రదేశాన్ని చూసినట్టు అనిపిస్తుంది. ఇంకా దేవాలయం మార్గం దగ్గరలోకి రాగానే ముందుగా దర్శించుకునే వినాయకుడి ఆలయము, మెట్ల మార్గం నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే పేర్లతో కనబడే మెట్లు, ఇంకా ముందుకు వెళ్తే వింతైన వృక్షాలు మనకు కనబడతాయి. దేవాలయం మీదకి వెళ్ళగానే దేవాలయం అంతా పచ్చని చెట్లతో ఎంతో అందంగా మనకు కనబడుతుంది. ఈ యొక్క దేవాలయం అసలైన చరిత్ర ఏంటంటే 90 ఏళ్ల క్రితం ఊరికి దగ్గరలో తాటి చెట్లు కొండలో తవ్వుతుంటే వినాయకుడి విగ్రహం బయటపడిందని, ఆ విగ్రహాన్ని గుంటపిల్లి వాస్తవ్యులు గెడ్డం బుజ్జి గారు వాళ్ళ తాతగారు అలాగే కొంతమంది పెద్దలు ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడ స్థాపించారని ఇక్కడున్న పూజారులు, గ్రామ పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. ఇంకా దర్శనానికి లోపలికి అలా వెళ్తుంటే వెళ్లే మార్గంలో మనకు ముందుగా ఆలయ ధ్వజస్తంభము, ఆలయం ఇరువైపులా ప్రదక్షిణలు చేసే ప్రదేశము మనకు కనబడుతుంది. ఆలయం లోపలికి వెళ్ళగానే ఆలయం అంతా ఒక పురాతన ఆలయముగా కనిపిస్తుంది. ఇంకెక్కడున్న విఘ్నేశ్వరుని చూస్తుంటే ఎంతో అలంకారంగా కలగా మనకు కనిపిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ పూజారులు పూజలు చేసే విధానం కూడా ఎంతో బాగుంటుంది. ఈ యొక్క దేవాలయం పైన విష్ణుమూర్తి ఆలయము, దూరం నుంచి నేషనల్ హైవే, దేవాలయం సమీపంలో శివాలయం, అమ్మవారి ఆలయం, నవగ్రహాల దేవాలయం, ఆంజనేయ స్వామి ఆలయము మనకు కనబడతాయి. ఈ దేవాలయం ప్రత్యేకతలు ఏంటంటే వివాహాలు అవ్వని వాళ్ళు ఇక్కడికి వచ్చి సోమవారం దర్శించుకుంటే వివాహాలు అవుతాయని, వివాహాలు కుదిరిన వెంటనే మొదటి శుభలేఖ ఇక్కడ తెచ్చి పెడితే అంతా మంచి జరుగుతుందని ఇక్కడికి వచ్చిన భక్తుల నమ్మకం. అలాగే ఇక్కడ ప్రతి ఏటా వినాయక చవితి నాడు ఎంతో ఘనంగా వైభవంగా జాతర చేస్తారని ఇక్కడున్న బ్రాహ్మణులు మనకు చెప్తూ ఉంటారు.